ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్దే. అస్మద్ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. తిరుప్పావైలో మనము ఈరోజు 12వ పాశురాన్ని అనుసంధానం చేసుకొని దాని అర్థ విశేషాలను తెలుసుకుందాం. ఈ పాశురంలో మనకు ఇది కనైత్రిలం కత్తైరుమై అనే పాశురం అండి. దీని యొక్క అర్థ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. నిన్నటి పాశురంలో గోపాల వంశం యొక్క గోపికను మేల్కొల్పారు. ఆమె కర్తృత్వ నిష్ట కలిగిన గోపిక అన్నారు. అయితే ఈరోజేమో తన స్వధర్మాన్ని కూడా ఆచరించకుండా కేవలము భగవంతుని అందే ధ్యానించుతూ అతనికి చెందిన వాణ్ణే అని శేషత్వాన్ని ప్రదర్శించే ఒక గోపాలుని యొక్క సోదరిని ఈరోజు మనము మేల్కొల్పుతున్నాం అన్నమాట. అంటే తను ఇంద్రియ విషయముల నుండి పూర్తిగా తన విషయాల నుండి పూర్తిగా ఉపసంహరించుకున్నవాడే ఫలితాన్ని ఆశించని వాడు స్థితప్రజ్ఞుడు కదా, అటువంటి వాడనమాట. అంటే చిత్తము బాహ్య వృత్తులను త్యజించి అంతర్ముఖంగా ఉన్నాడు ఇతడు లక్ష్మణుని వంటి వాడు అంటున్నారు పెద్దలు. ఎలా అంటే లక్ష్మణుడు తనకంటూ ఏమీ లేదు, ఆ భగవంతుడైన శ్రీమన్నారాయణుడే రామావతారం కదా, ఆ అన్ననే ఫాలో అవుతూ వెళ్ళాడు. తనకంటూ కాదు, ఆయన సేవకే నేను నా జీవితము అంకితము అని. ఆ విధంగా ఉండే ఒక గోపాలుని యొక్క సోదరి అన్నమాట ఈరోజు. అయితే అతని పేరు, ఆయన చాలా శ్రీకృష్ణుని యొక్క మిత్రుడు, శ్రీదాముడు ఆయన పేరు. అయితే ఈ శ్రీకృష్ణుని ఎప్పుడు వదిలి ఉండడు. ఆయన ఇంట్లో పాడి పంటలు ఉంటాయి, పాడి ఉంటుంది, పాలు వితుక్కోవడం ఇవన్నీ వాళ్ళ కర్మలు కదా, రోజు చేయాల్సినవి. కానీ అవి కూడా చేయకుండా ఆయన కృష్ణుని వెంటనే ఉండి అతన్ని సేవిస్తూ ఉంటాడనమాట. అలా ఉండడం వల్ల ఏమైందట అంటే వీళ్లకు పాలు విండే వాళ్ళు లేక ఆ గేదెలు వాటి లేగదూడలను దలుచుకొని పాలు నేలపై పారిపోతూ ఉన్నాయట. ఇల్లంతా పాలతోని. ఎందుకు అంటే ఇక్కడ ఆవులు గేదెలు అన్ని సమృద్ధిగా బలం కలిగి ఉన్నాయి కదా, కృష్ణుడి హస్తము తాకడం వల్ల. అందుకని సమృద్ధిగా పాలను వర్షిస్తూ ఉన్నాయట. వర్షిస్తూ ఉంటే అవన్నీ పిండేవాళ్ళు లేక వాటికి అవే బయటకు వచ్చేసి ఇల్లు మొత్తము బురద అయిపోయింది. అప్పుడు మట్టి కదా, అందుకని చెప్పేసి ఇల్లంతా బురద అయిపోయిందట. అదే వాళ్ళ గొప్ప సంపద అని చెప్తూ ఉన్నారు. అటువంటి శ్రీరాముని చెల్లెలా, ఓ సంపన్నురాలా, వేకువన వచ్చాము, చలికాలం కాబట్టి పైననేమో మంచు కురుస్తుంది, కిందనేమో బురద ఉంది, కాలు జారిపోతూ ఉంటుంది. కాలు జారకుండా మేము ఏం చేస్తున్నామంటే మీ ఇంటి దర్వాజా ఉంటుంది కదా, వాకిలిపై దండను పట్టుకొని నిలబడుతూ ఉన్నాము. ఇంకా ఏం చేస్తున్నారట అంటే వీళ్ళు జారి పడిపోకుండా ఉండడం కోసము ఆ లంకాధీశుణ్ణి చంపిన శ్రీరామచంద్రుణ్ణి కీర్తిస్తున్నారట. అది విని అయినా నువ్వు నోరిప్పవా, అసలు నువ్వు లేవవా, మేము ఇంత అవస్థ పడుతున్నాం బయట, ఇదేమి గాఢ నిద్ర తల్లి, ఊరు వారందరికీ నీ విషయం తెలిసిపోయింది కానీ నువ్వు మాత్రం లేవట్లేదు అని వీళ్ళు మేల్కొల్పుతూ ఉన్నారు ఆమెను. ఇక్కడ గేదెలు దూడలు అంటే ఆవుల కంటే గేదెలకు దూడల మీద ప్రేమ ఎక్కువగా ఉంటుందట. ఎందుకంటే వాటికి అవి సొంతగా ఏది చేసుకోలేవు, చిన్నవి పాపము అని. అలాగే మన ఆత్మలను తాము ఉజ్జీవింపజేసుకోలేరు. మనకు ఒక ఆచార్యుడు ఉంటే ఆచార్యుడు వల్ల మనము సంపూర్ణమైన పరిపూర్ణమైన భగవద్ అనుభవం గల ఆచార్యుడి వల్ల మనము ఆ పరమాత్ముని చేరగలుగుతాం.
అలాగే ఇక్కడ సమృద్ధిగా పాలు అంటే పరిపూర్ణమైన భగవద్ అనుభవం గల ఆచార్యుడు అని మనకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ఆచార్యుడి వల్లనే మనము భగవంతుని చేరగలుగుతాము అని గోదాదేవి మనకు తెలుపుతుంది అంతరార్థంగా అన్నమాట. మరి ఇక్కడ ఏం చేస్తారంటే దూడను దూరంగా కడతారు. ఆ దూడ తనంత తాను తల్లిని చేరలేదు కాబట్టి దాన్ని విడిపించడానికి తల్లికి దగ్గరికి పోవాలి అంటే ఎవరన్నా వచ్చి విడిపియాలి. అట్లనే ఈ జీవుడు కూడా ఈ సంసారం అనే బంధంలో కర్మ పాశం చేత కట్టబడి ఉంటాడు. ఆచార్యుడు అనేవాడు దాని నుండి మనను విడుదల చేస్తాడనమాట. ఆ విధంగా మనను సర్వేశ్వరుని దగ్గరికి తీసుకువెళ్తాడు అని మనకు అంతరార్థంగా చెప్తూ ఉన్నారు. అట్లనే గేదెలు క్షీరధారలను ఇల్లంతా బురదగా అయిపోయినాయి కదా అంటే అంత ఆచార్యుడు ఉదారంగా మనకు ఉపదేశాన్ని చేస్తాడనమాట. అంటే శిష్యుల యందు అంత ప్రేమ కలిగి ఉంటాడు ఆచార్యుడు. అదే గేదెలు ఏ విధంగా అయితే వాటి దూడల మీద వాటిని సంరక్షించాలి అనే ఆలోచనతో ఉంటాయో ప్రేమ కలిగి ఆచార్యుడు కూడా మనను ఉద్ధరించాలి అని అతి వాత్సల్యాన్ని చూపిస్తాడు అని మనకు చెప్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఇది బురద అయిపోయింది కదా, మరి పైన కురుస్తున్న మంచు, మరి దీనివల్ల మరి ఎలా మనను ఉజ్జీవింపజేస్తాడు ఆచార్యుడు అంటే మనము బురదలో కాలు జారుతూ ఉంది కదా, కాలు జారుతూ ఉంటే మనం పట్టుకోవాల్సింది ఏంటిది, ద్వారాన్ని పైన పట్టుకున్నాం గట్టిగా పడిపోకుండా ఉండడానికి. అదే మరి ఆ ద్వారము అనేది ఏంటిది అంటే ఆచార్యులు ఉపదేశించే అష్టాక్షరి మంత్రము. అంటే ఆచార్యుల ద్వారా మంత్రోపదేశం తీసుకొని మనం దాన్ని అనుష్ఠానం చేసినట్టయితే మనము ఈ సంసార బంధాల నుండి విముక్తులం అవుతాము. అదే ద్వారము. ఆ మంత్రము అనేదే మనకు ద్వారము. ఈ సంసార బంధం నుండి మనకు తొలగించి భగవంతుణ్ణి చేర్చే మార్గం ఏంటిది అంటే ఈ అష్టాక్షరి మంత్రము. అది ఆచార్యుని ద్వారా పొందాలి. అయితే ద్వారం పై అంచు అంటుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు, మరి శ్రీరాముణ్ణి కీర్తిస్తున్నాం అంటున్నారు. మరి శ్రీరాముణ్ణి ఎందుకు కీర్తిస్తున్నారు కృష్ణుణ్ణి వదిలేసి అంటే శ్రీరాముడు ఏం చేసిండు, రావణాసురుణ్ణి వధించి ఆ జీవాత్మ అయిన సీతాదేవిని తీసుకొచ్చుకున్నాడు, రక్షించాడు కదా, తనలో చేర్చుకున్నాడు. అట్లా మనను కూడా ఆ భగవంతుడు తనలో చేర్చుకుంటాడు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే రావణాసుడు అంటున్నారు కదా, మనసుకు మన మనసు రావణాసుడు, మనకున్న ఇంద్రియాలేమో 10 తలలు, మరి లంకనే ఈ సంసారం, ఈ శరీరము. ఈ శరీర బంధాల నుండి విముక్తుని చేసి మనను పరమాత్మలో చేర్చుకుంటాడు. ఆ సీతాదేవిని ఎలా అయితే రక్షించి చేర్చుకున్నాడో మనను కూడా ఆ విధంగా చేర్చుకునేవాడు శ్రీరాముడు అని కృష్ణుడిని వదిలేసి శ్రీరాముడిని ధ్యానిస్తున్నారట ఇవాళ మన గోపికలందరూ కూడా. అట్లా శ్రీరాముడిని అంటే శ్రీరాముడిని కనుక మనము ఆచార్య సమశ్రయణం చేసుకొని భాగవత సహవాసం చేస్తే మనకు యోగ్యత కలుగుతుంది, ఆ శ్రీరాముని యొక్క అనుగ్రహాన్ని పొందేది. కాబట్టి ఇవి మనము మానవులుగా చేయవలసిన కర్మ ఏమిటి, ఆచార్యుని సేవించి సమశ్రయణం చేయించుకొని భక్తుల సహవాసం చేయడం వల్ల మనం దాన్ని పొందుతామన్న మార్గాన్ని చూపిస్తుంది ఆ గోదాదేవి మనకు. అయితే అలాగే ఈ పాశ్రం ద్వారా కులశేఖర ఆళ్వార్లను మనం కీర్తిస్తాము ఈరోజు. అయితే ఈయన అసలు నిజానికి ఒక మహారాజు, లక్ష్మణుని వలె ఉంటాడు. ఈయన భగవత్ కైంకర్య నిష్ట కలిగిన వాడు. కేవలం రాజుగా ఉన్నప్పటికీ భగవత్ కైంకర్య నిష్టతోనే ఈయన రాజ్యపాలన చేసిండనమాట. అంటే శత్రుఘ్నుని వలె. ఇప్పుడు భాగవత కైంకర్యం భరతుడికి భరతుడు సేవించుకున్నాడు, లక్ష్మణుడు రాముని సేవించుకున్నాడు.
అంటే రామకార్యాన్ని భరతుడు నిర్వహిస్తుంటే భరతుణ్ణి శత్రుఘ్నుడు సేవించుకున్నట్టు వీరు కూడా ఆ విధంగా రాజ్యపాలన చేసినప్పటికీ రామభక్తి కలిగి ఆ కైంకర్యాన్ని నిర్వర్తించిందనమాట. ఈ వీరి యొక్క ఆ నిష్టకు ఉదాహరణ ఏం చెప్తున్నారంటే, ఒకరోజు రాజమందిరంలో హరికథ చెప్తూ ఉన్నారు, పురాణాలు చెప్తూ ఉంటారు కదా. అయితే అందులో రావణుడు సీతమ్మను ఎత్తుకొని పోయాడు అని చెప్పాడట. అది వినంగానే వెంటనే వీరు దిగ్గున లేచి ధనుర్బాణాలు తీసుకొని సైన్యంతో లంకకు వెళ్ళాలి, నడవండి సైన్యము, అందరూ సీతమ్మను రక్షించాలి అంటూ వెళ్తూ ఉన్నారట లేచి. అంటే అంత అనుభవిస్తూ ఉన్నారు వారు. అయితే అప్పుడు మంత్రులు వెంటనే ఆలోచించి ఏం చెప్పారంటే, శ్రీరాముడు రావణుని సంహరించాడు, సీతమ్మను తిరిగి తీసుకొని వస్తూ ఉన్నాడు అని చెప్పారట. చెప్పడం వల్ల వారు ప్రశాంతిని పొంది దాన్ని విరమించుకున్నారు. అంటే దాంట్లో అంత లీనమైపోతారన్నమాట. భగవత్ సేవా తత్పరులు ఎప్పుడు ఏది చేయాలి అని సిద్ధంగా ఉంటారన్నమాట. అలాగే వీరు ఏమనుకుంటారట, రోజు శ్రీరంగానికి వెళ్దాము అని తయారవుతూ ఉంటారట. అయితే మంత్రులు ఏమో రాజు లేకుంటే ఎట్లా, రాజ్యపాలన చేయాలి కదా అని వీళ్ళను ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటారట. వీరికి ఏముంది అంటే భాగవతాలను సేవ చేయడము, భాగవత నిష్ట అత్యధికంగా ఉందన్నమాట. అందుకని ఏం చేస్తారు అంటే, రోజు ఎవరో భాగవతులు వస్తారు, వాళ్లను సత్కరించడంలో వీరు శ్రీరంగం వెళ్ళడము మానుకుంటారనమాట. ఆ విధంగా భాగవత నిష్టను కలిగిన వారు వీరు ముకుందమాల స్తోత్రాన్ని చక్కగా రచించారు 34 శ్లోకాలతోని. తర్వాత వెంకటాచలపతి పెరుమాళ్ళు తిరుమలి అనేది కూడా దివ్య ప్రబంధాన్ని కూడా రాసిండ్రు వీరు. మరి వీరి కోరిక ఏంటిది అంటే, శ్రీరంగని ఆలయంలో కడపగా ఉండాలి, తిరుమలలో పక్షిగానో మొక్కగానో జీవించాలి అనే కోరిక అన్నమాట. అందుకే మనకు తిరుపతిలో ఇప్పుడు ఉంటుంది కులశేఖర ఆళ్వార్ల గడప అని, పడి అంటారు దాన్ని. అక్కడ దానికి పేరు ఆ కడపగా ఉండి భగవంతుణ్ణి వారు దర్శిస్తున్నారు అని భావన అనమాట. అందుకని దానికి ఆ పేరు పెట్టారు. అంటే ఇక్కడే మనం భగవంతుణ్ణి దర్శించుకోగలుగుతాము ఈ శరీరం ఉన్నప్పుడు, ఇక్కడ ఇంత పవిత్రమైనది అని వీరు కోరుకున్నారనమాట. ఇదండి మరి ఈ కులశేఖర ఆళ్వార్ల యొక్క వైభవము. ఈ విధంగా మనము అటువంటి గోపికను మేల్కొల్పాము. మరి ఈరోజంతా కూడా ఈ కులశేఖర ఆళ్వార్లను తలుచుకుంటూ ఆ శ్రీరాముణ్ణి స్మరిస్తూ గడపాలి. మరి రేపు ఇంకో పాశ్రంతో కలుసుకుందాం. ఆళ్వార్ దివ్య తిరువడిగలే శరణం, ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.